హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయేటువంటి ఆర్టికల్ వచ్చేసి మెయిన్స్కి అంత గ్రూప్ 1 మెయిన్స్కి అంత ఇంపార్టెంట్ కాదు, టీఎస్పీఎస్సికి సంబంధించి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాత్రం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ సంబంధించి ముఖ్యమైనది. అదేవిధంగా గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దీని టైటిల్ వచ్చేసి, ఆర్టికల్ టైటిల్ వచ్చేసి బ్రేవ్ న్యూ వరల్డ్, ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఫండమెంటల్ రీసెర్చ్ టు డెవలప్ రిలయబుల్ డ్రగ్స్. ఏమంటుండు అంటే ఈ ఎడిటోరియల్, ఫండమెంటల్ రీసెర్చ్ మీద ఇండియా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక విశ్వసనీయమైనటువంటి డ్రగ్స్ని. డ్రగ్స్ అంటే ఔషధాలు, ఇక్కడ డ్రగ్స్ అంటే కోకైన్ అవి కాదు. డ్రగ్స్ అంటే ఇక్కడ ఔషధాలను ఉత్పత్తి చేయడానికి ఫండమెంటల్ రీసెర్చ్ మీద ఇండియా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. రైట్. అండ్ నేపథ్యం తీసుకున్నట్టయితే ఇది ఈఎఫ్టీఏ కంట్రీస్ తోటి ఇండియా చేసుకోబోతున్నటువంటి అగ్రిమెంట్కి సంబంధించింది. ఈఎఫ్టీఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇది మే 1960లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీంట్లో మెంబర్ కంట్రీస్ వచ్చి 4: ఐస్లాండ్, నార్వే, లైచెన్స్టైన్ అండ్ స్విట్జర్లాండ్. ఈ 4 మెంబర్ కంట్రీస్. ఈ 4 కూడా యూరోప్ కంట్రీసే. 4 కూడా యూరోప్ ఖండానికి చెందిన కంట్రీసే. కానీ యూరోప్లో ఆల్రెడీ మనకు యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ బ్లాక్ ఉంది. ఒక 27 కంట్రీస్ కలిసి 1992లో యూరోపియన్ యూనియన్ ఫామ్ చేసినాయి. పొలిటికల్ ఎకనామిక్ బ్లాక్ అది. అంటే ఒకే కంట్రీగా ఉండడానికి ఇవి ప్రయత్నం చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫామ్ చేసుకున్నాయి. ఇవి యూరోప్ కంట్రీస్ అయినప్పుడు కూడా యూరోపియన్ యూనియన్లో మెంబర్స్ కావు. ఈ 4 కంట్రీస్ ఈఎఫ్టీఏ కంట్రీస్ అనేటువంటివి యూరోపియన్ యూనియన్లో దే ఆర్ నాట్ మెంబర్స్ ఇన్ ది యూరోపియన్ యూనియన్. ఇవే సపరేట్ ఒక ట్రేడ్ బ్లాక్ని ఏర్పాటు చేసుకున్నాయి. లేదా అది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇప్పుడు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తోటి మన ఇండియా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దాని టైటిల్ వచ్చేసి టెపా, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. మరి ఏంది డిస్కషన్ అంటే, ఆల్మోస్ట్ ది అగ్రిమెంట్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఫైనల్ స్టేజ్. ది అగ్రిమెంట్ ఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. కానీ ఒక డెడ్ లాక్ మాత్రం మిగిలిపోయింది. దెర్ ఈజ్ ఎ టస్సల్ బిట్వీన్ ఇండియా అండ్ దీస్ కంట్రీస్. టస్సల్ వచ్చేసి ఎక్కడంటే, మనం ఇక్కడ 2 విషయాలను అర్థం చేసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే, ఫ్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్, ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, సర్వీసెస్ అండ్ పీపుల్. ఇవి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఫ్రీగా మూవ్ అవుతుంటే ఒక 2 కంట్రీస్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఆస్ట్రేలియా లేదా ఇండియా యూఏ ఇటీవలనే పార్షియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాని అర్థం గూడ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, ట్యాక్స్ ఉండదు. సమ్టైమ్స్ 0 ట్యాక్స్ ఉంటుంది, సమ్టైమ్స్ నామినల్ ట్యాక్స్ ఉంటుంది. ఇండియా నుంచి ఒక వస్తువు ఇక్కడికి ఎగుమతి అయితే ఇక్కడ ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ ఏ అగ్రిమెంట్ లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన ఒక వస్తువుకు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే కొంత ట్యాక్స్ విధిస్తారు. దాంతో ఇక్కడ కాంపిటేటివ్గా ఉండదు ఇండియన్ ప్రోడక్ట్ అనేటువంటిది. దాని ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ధర లేకుండా ధర తగ్గించడానికి ఇక్కడ ట్యాక్స్ కనుక విధించినట్టయితే అది కాంపిటేటివ్గా ఉంటుంది. ఇండియన్ గూడ్ వచ్చేసి ఇక్కడ ఈజీగా యూరోపియన్ అదర్ కంట్రీస్ గూడ్స్ తోటి కూడా మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ డ్యూటీ తీసేస్తే కొన్నిసార్లు ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎగ్జార్బిటెంట్గా ఉంటాయి. అది 10 రూపాయల వస్తువుకి 50 రూపాయల ట్యాక్స్ విధించేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని డిస్కరేజ్ చేయాలంటే ఆ ఇంపోర్ట్ డ్యూటీ లేకపోతే దాని యొక్క కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. ఇండియా నుంచి ఎగుమతి అయిన వస్తువు యొక్క కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ పెరుగుతాయి. ఈ ట్రేడ్ రిలేషన్స్ పెరగడానికే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాం. ఎస్, ఇప్పుడు 2 కంట్రీస్ బాగా ఉంటే ఓకే. కానీ ఇక్కడ నార్వే, స్విట్జర్లాండ్ ఈఎఫ్టీలో తీసుకున్నట్టయితే ఫార్మాస్యూటికల్స్లో, ఫార్మాలో, బయోటెక్నాలజీలో, ఫార్మా అండ్ బయోటెక్లో అవి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఫార్మా అండ్ బయోటెక్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఎందుకంటే దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ, దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ రీసోర్సెస్. కాబట్టి అవి చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ని మనము ప్రాపర్గా ఉత్పత్తి చేయాలంటే వీ నీడ్ టు అండర్టేక్ క్లినికల్ ట్రయల్స్ అండ్ వీ నీడ్ టు పోర్ ఇన్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్, టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. దీన్ని చేసేసి ఇవి డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే బయోటెక్నాలజీ, ఫార్మాలో ఇవి 2 చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయని చెప్పేసి.
అలా డ్రగ్స్ని ప్రిపేర్ చేసినప్పుడు ఐపీఆర్ రెజిమ్ కింద, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ రెజిమ్స్ కింద డబ్ల్యూటీఓ ప్రకారం ఈ అగ్రిమెంట్ ఉంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్. ఇఫ్ సపోజ్ ఐ ఇన్వెంట్ ఏ డ్రగ్, ఏ ఫార్ములా, అండ్ ఐ మ్యానుఫ్యాక్చర్ ఏ డ్రగ్ యూజింగ్ దట్ ఫార్ములా. ఒక ఫార్ములాని నేను ఇన్వెంట్ చేస్తాను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాంతో నేను ఒక డ్రగ్ తయారు చేస్తాను. మరి ఈ డ్రగ్ తయారు చేసిన తర్వాత ఈ డ్రగ్ ఇంకెవరు తయారు చేయకుండా ఐ టేక్ పేటెంట్ ఫ్రమ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, డబ్ల్యూటీఓ నుంచి నేను పేటెంట్ తీసుకుంటా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజిమ్ కింద. మేధో సంపత్తి హక్కుల రెజిమ్ అని ఉంది. అది ఎవరైతే ఒక ఇన్వెన్షన్ చేస్తారో దానికి ఆ ఇన్వెన్షన్కి సంబంధించి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, దాన్నే మనం పేటెంట్ అంటాం. ఈ పేటెంటెడ్ డ్రగ్స్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పేటెంటెడ్ డ్రగ్స్ యొక్క కాస్ట్, ఏ ప్రోడక్ట్ కాస్ట్ అయినా ఎక్కువ ఉంటుంది. మరి పేటెంటెడ్ డ్రగ్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పూర్ కంట్రీస్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దెర్ హ్యాస్ బీన్ ఎ కంటిన్యూస్ టసల్ బిట్వీన్ దీస్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి కంట్రోల్డ్ లైసెన్సింగ్ అనేటువంటి ఒక టూల్ ఉన్నది. కంట్రోల్డ్ లైసెన్సింగ్ అనేటువంటి టూల్ ఉన్నది. దీని కింద ఏదైనా డెవలపింగ్ కంట్రీ, అదర్ కంట్రీ ఆ దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ డ్రగ్ ఉంది, ఈ డ్రగ్ తయారు చేయడానికి కాకుండా దాని యొక్క జెనరిక్ ఫామ్ని, బ్రాండెడ్ కాకుండా జెనరిక్ డ్రగ్ని తయారు చేసుకోవడానికి కంట్రోల్ లైసెన్సింగ్ రెజిమ్లో భాగంగా ఇవ్వచ్చు. అలా జెనరిక్ డ్రగ్స్ని తయారు చేయడంలో ఇండియా అనేటువంటిది ఒక వరల్డ్ లీడర్. జెనరిక్ డ్రగ్స్లో ఇండియా అనేటువంటిది వరల్డ్ లీడర్. మన జెనరిక్ డ్రగ్స్ మీద ఇండియానే కాకుండా టోటల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. బికాజ్ వీ మ్యానుఫ్యాక్చర్ ద చీపెస్ట్ డ్రగ్స్ ఇన్ ది వరల్డ్. ఈ చీపెస్ట్ డ్రగ్స్ని వరల్డ్లో ఉత్పత్తి చేస్తున్నాం, కానీ మనం పేటెంటెడ్ డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తలేము. దాని సేమ్ కాపీగా ఉంటుంది పేటెంట్ డ్రగ్కి, కానీ ఇది బ్రాండ్ ఉండదు. ఈ బ్రాండెడ్ డ్రగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకు కంట్రోల్ లైసెన్సింగ్ పాలసీలో భాగంగా, డబ్ల్యూటీఓ కంట్రోల్ లైసెన్సింగ్ పాలసీ భాగంగా జెనరిక్ డ్రగ్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ప్రాసెస్. దిస్ హ్యాస్ బీన్ ద ప్రాసెస్ ఫర్ ద లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. బట్ హవెవర్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ఈఎఫ్టీఏ తోటి టెపా, ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో యూరోపియన్, ఇప్పుడు ఈ 4 కంట్రీస్కి సంబంధించిన ఈఎఫ్టీఏ ఏమంటుందంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ టర్మ్. ఏంటది? డేటా ఎక్స్క్లూజివిటీ. వాట్ ఈస్ దిస్ డేటా ఎక్స్క్లూజివిటీ అంటే, మనం ఇంతకుముందు చెప్పిన పేటెంటెడ్ డ్రగ్ ఉంటుంది, దానికి పేటెంట్ ఉంటుంది కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. దాన్ని మనం జెనరిక్ డ్రగ్ చేస్తున్నాం కంట్రోల్ లైసెన్సింగ్ అనేటువంటి పాలసీ కింద. ఈ జెనరిక్ డ్రగ్ చేయాలంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఏదైతే జెనరిక్ డ్రగ్ చేస్తుందో డేటా కావాలి. డేటా అంటే ఏం డేటా? ఈ పేటెంట్ తీసుకునే ముందు క్లినికల్ ట్రయల్ చేస్తారు. డ్రగ్ ఇన్వెన్షన్ ముందు క్లినికల్ ట్రయల్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎఫికసీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద డ్రగ్. సేఫ్టీ అండ్ ఎఫికసీని పరీక్ష చేయడానికి, అది సేఫా లేకపోతే ఎఫిషియెంట్గా పనిచేస్తుందా లేదా అని చేయడానికి చేసే క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత మాత్రమే ఆ డ్రగ్ మార్కెట్లోకి వస్తుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ డేటా అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే జెనరిక్ మెడిసిన్ తయారు చేయగలం. వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ ది జెనెటిక్ డ్రగ్ వెన్ దిస్ ఆరిజినేటర్ కంట్రీ, ఏదైతే పేటెంట్ తీసుకున్న కంట్రీ ఉందో ఆ డ్రగ్కి సంబంధించిన డేటాని, ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ది జెనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్, దెన్ ఓన్లీ దే కెన్ ప్రిపేర్ ది డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ ఇన్ దట్ కంట్రీ క్యాన్ ఇష్యూ ది పర్మిషన్ టు ప్రిపేర్ దిస్ జెనరిక్ డ్రగ్. మన దేశంలో సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ వీటికి పర్మిషన్ ఇవ్వాలి జెనరిక్ డ్రగ్స్ కంటే. క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలి విత్ రెస్పెక్ట్ టు ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్. పేటెంట్ డ్రగ్ ఆ ఎఫికసీ సేఫ్టీకి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా మేము ఇప్పుడు ఇవ్వము అంటున్నాయి. ఇవి డేటా ఎక్స్క్లూజివిటీ. వీ విల్ నాట్ ప్రొవైడ్ దట్ డేటా. అలా అయితేనే మీతోటి మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాము. వీ విల్ నాట్ ప్రొవైడ్ ద డేటా ఫర్ 6 years. అవునా? మేము ఏదైతే డ్రగ్ ప్రిపేర్ చేసినామో దానికి సంబంధించిన డేటా మేము ఇయ్యము. క్లినికల్ ట్రయల్స్ డేటా వీ విల్ నాట్ గివ్ ద డేటా ఫర్ 6 years అని చెప్పేసి అంటుంది. అండ్ ఇండియన్ అథారిటీస్ ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ క్లాజ్ ఇన్ ది అగ్రిమెంట్. నో వీ వోంట్ అగ్రీ టు దిస్ క్లాజ్ అని చెప్పేసి ఇండియన్ అథారిటీస్ అంటున్నాయి. అగ్రీ చేస్తే టోటల్గా మనం జెనరిక్ డ్రగ్ ఇండస్ట్రీ మొత్తం కూడా వీఆర్ ది వరల్డ్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ ఇన్ ది జెనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్.
నాట్ ఓన్లీ several developing countries including several African countries are dependent upon us for these generic drugs. మనం కనుక దీనికి యాక్సెప్ట్ చేస్తే 6 years వరకు వీళ్ళు డేటా ఇవ్వకపోతే వీ కెనాట్ ప్రిపేర్ ది జెనెటిక్ డ్రగ్స్. కాబట్టి ఇండియన్ అథారిటీస్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. దానివల్ల ఏమంటుండంటే ఇదంతా చికాక్ ఎందుకు, వీఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది డ్రగ్స్ కదా. కాకపోతే మనము యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ విషయంలో మనం ఇప్పటికీ జనరిక్ డ్రగ్స్ మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఈ జనరిక్ డ్రగ్స్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మీద ఎక్కువగా మనం ఇంకా చైనా మీదనే డిపెండ్ అయి ఉన్నాం. ఈ డిపెండెన్సీ తగ్గించుకుంటే కనుక మనమే దాని మీద ఫండమెంటల్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఎందుకు ఈ బ్లాక్మెయిల్ ఈ ఎఫ్టీఏ కంట్రీస్ తోటి కానీ చైనా మీద డిపెండ్ అయ్యి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కోసం చైనా మీద డిపెండ్ కావడం కానీ అవసరం లేకుండా ఉండాలంటే ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఫండమెంటల్ రీసెర్చ్ టు డెవలప్ రిలయబుల్ డ్రగ్స్. విశ్వసనీయ డ్రగ్స్ని పెంచడానికి ఇతరుల డేటాతో అవసరం లేకుండా, ఇతరుల క్లినికల్ ట్రయల్స్ డేటాతో అవసరం లేకుండా మన సావర్నిటీని, మన సేఫ్టీని పక్కన పెట్టేసి, మన నేషనల్ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టేసి అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఫండమెంటల్ రీసెర్చ్ మీద ఇండియా ఫోకస్ చేస్తే రిలయబుల్ డ్రగ్స్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఇది. ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి మీరు ఈ ఈఎఫ్టీఏ ఏంటిది, లేకపోతే ఎఫ్టీఏ ఏంటిది, మన రకరకాల మన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం, అది కూడా వన్ ఆఫ్ ద ఎఫ్టీఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ కంట్రీస్ తోటి చేసుకున్నటువంటి అగ్రిమెంట్కి టెపా అంటున్నాం, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్టీఏసే. సెపా అన్న, టీఏపీఏ అన్న. మనం టీఏపీఏ ఏ కంట్రీస్ తోటి చేసుకుంటున్నాం అని అడగవచ్చు ప్రిలిమ్స్లో. టీఏపీ అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అండ్ వాట్ ఈస్ డేటా ఎక్స్క్లూజివిటీ, వాట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అవునా, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రిలిమ్స్కి సంబంధించి. ఇంతటితోటి దీన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.